గోదావరి మధ్యలో జీవనం, ప్రతిరోజు ప్రాణాలతో పోరాటం, ఏ అవసరం వచ్చినా ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం. ఈ స్టోరీ చూడండి. కూటమి సర్కార్ నిలువెత్తు నిర్లక్ష్యానికి మధ్యలో ఆగిపోయిన ఈ బ్రిడ్జే బెస్ట్ ఎగ్జాంపుల్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనుల్ని పక్కన పడేశారు ప్రస్తుత పాలకులు. దీంతో లంక గ్రామాల ప్రజల కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక నుంచి ములకల్లంక వెళ్లేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొన్ని దశాబ్దాలుగా ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. ములకల్లంక నుంచి అనునిత్యం పెద్ద సంఖ్యలో విద్యార్థులు, రైతులు, కూరగాయలు, పాలు తీసుకువచ్చి వ్యాపారం చేసుకునే లంకవాసులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వీరంతా గోదావరిలో కాస్త వరద వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా పడవలపైనే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఒక్కోసారి గోదావరి ఉధృతి పెరిగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఇదే రకమైన పరిస్థితిని ములకల్లంక ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సీతానగరం, కోరుకొండ, గోకవరం నుంచి అనేక మంది రైతులు నిత్యం గోదావరి దాటి ములకల్లంకలో పొగాకు, ఇతర పంటల సాగు కోసం వెళ్లి రావాల్సిన పరిస్థితి. గోదావరికి వరద ఉధృతి ఉన్న సమయంలో లంక గ్రామాలకు రాకపోకలు దాదాపుగా నిలిచిపోతాయి. ఏళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతుండటంతో బొబ్బిల్లంక నుంచి ములకల్లంక గ్రామానికి వంతెన నిర్మాణం చేపట్టాలని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సహకారం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చొరవతో వంతెన నిర్మాణం చేపట్టారు. 38 కోట్ల రూపాయలు వంతెన నిర్మాణానికి మంజూరు కావడంతో 2020 నాటికి పనులు జోరుగా చేపట్టారు. దాదాపు 300 మీటర్ల మేర వంతెన నిర్మాణం, మరో 200 మీటర్ల మేర అప్రోచ్ రోడ్లకు సంబంధించి అనువైన ప్రదేశం గుర్తించి పనులు ప్రారంభించారు. సీతానగరం వైపు, అదేవిధంగా ములకల్లంకలోనూ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి భూసేకరణ కూడా పూర్తి చేశారు. నదిలో పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. 13 పిల్లర్లకు గాను 11 పిల్లర్లు నిర్మించారు. దాదాపు 50 నుంచి 60% పనులు పూర్తయ్యాయి. ఆ తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పనులు ఆగిపోయాయి. 2 ఏళ్లు కావస్తున్నా స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అసలు బ్రిడ్జి నిర్మాణం వైపు కన్నెత్తి కూడా చూడలేదంటున్నారు గ్రామస్తులు. ఇంకా చేయడండి ఆయన, మరి వీళ్ళేమో ఇలా చేస్తున్నారు. కరోనా రాపితే అప్పుడు చాలా మట్టుకు అయిపోయినండి. ఇది కరోనాలో సంవత్సరం పాటు ఆగిపోయిందండి. ఇది అడుగుతున్నారండి, అడిగితే చేస్తాం అంటున్నారండి, అంతే. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి వర్కులు ఆగినాయి. ఆగాకి ఈ గవర్నమెంట్ వచ్చాక దీన్ని ఇంకా మొదలు పెట్టలేదు. అడిగితే చేస్తామంటున్నారు కానీ దాన్ని ఎవరో స్టార్ట్ చేయట్లేదు, ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఎమ్మెల్యే గారు కానీ లేదా వేరే అధికారులు కానీ వచ్చినప్పుడు బ్రిడ్జ్ అంటే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ స్టార్ట్ చేయలేదు. పిల్లర్ల నిర్మాణం జరగడంతో ఇక గ్రామానికి ఖచ్చితంగా వంతెన వస్తుందని స్థానికులు సంతోషపడ్డారు. ఈలోగా ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అసలు వంతెన గురించి పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు అడుగుతూనే ఉంటారు, వాళ్ళు ముందుకు వెళ్తానే ఉంటారు కానీ ఇప్పుడు వచ్చి ఎవరు వచ్చింది లేదు, ఏం చేసింది లేదు. అంటే ఈ పడవల మీద వెళ్లే వాళ్ళు కూడా ఒక్కొక్క 50 మంది అలా వెళ్తూ ఉంటారు. అది కూడా చాలా రిస్క్ తో కూడుకున్న పని. దానివల్ల వరదలు అప్పుడు కూడా చాలా డేంజరస్ పని అనమాట. అది దాని గురించి అన్ని గవర్నమెంట్ కొంచెం హడావుడి చేస్తారా? 10 రోజులు వచ్చి అంతే, పెద్ద బిజ్జి అని అది అని హడావుడి చేసి వెళ్ళిపోతారు. 10 రోజుల తర్వాత ఇంక మామూలే. మరోవైపు ములకల్లంక, బొబ్బిల్లంక ప్రాంతాల్లో గోదావరి కోత కూడా విపరీతంగా జరుగుతోంది. ఇప్పటికైనా కూటమి నేతలు స్పందించి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు కోతకు గురికాకుండా తీర ప్రాంతానికి రక్షణ కల్పించాలని లంక ప్రాంత ప్రజలు కోరుతున్నారు.